గ్రంథం యశోదరాయనం పార్ట్ 4 19వ లెసన్ పునరాగమనం. ఆ సంవత్సరాంతానికి రాహుల 6 ఏళ్ల వయస్సులో ఉండగానే పిల్లవాడిని దూరంగా పంపించటానికి ఇదే సరైన సమయమని మహారాజు అన్నారు. యశోదర చెన్నాను పిలిచి రహస్యంగా బుద్ధునికి మీ పుత్రుడి కోసం ఒకసారి మీరు రావాలి అని సందేశం పంపించింది. 1 నెల రోజుల తరువాత చెన్నా తిరిగి వచ్చాడు. నేను చూశాను. సంకోచిస్తూ చెప్పసాగాడు. అవును, నేను నా కళ్ళారా సిద్ధ బుద్ధుడిని చూశాను. కానీ నాకు మాట్లాడే అవకాశం దొరకలేదు. హిమాలయ పర్వతపాదుల్లో ఉన్న అరణ్యంలో దూరం నుంచి నిలబడి చూస్తుండేవాడిని. వందలాది మందితో కూడిన సమావేశం అది. బహుశా అంతకంటే ఎక్కువ మంది ఉండవచ్చు కూడా. ఆయన యొక్క సన్నిహితుల బృందంలో ఉన్న తన సోదరుడైన ఆనందను కూడా నేను చేరుకోలేకపోయాను. ఆనంద ఇప్పుడు బుద్ధునికి అత్యంత సన్నిహితుడైన ఆధ్యాత్మిక మిత్రుడని నాకు చెప్పారు. ఆయన మీకు సుపరిచితమే కదా. అతను చెప్పే ప్రతి పదాన్ని, ప్రతి శబ్దాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్న యశోధర అవునన్నట్లుగా తల ఊపింది. ఆయన తప్పనిసరిగా ఇంటికి వెళ్ళవలసిందనే సందేశాన్ని ఆనందకు పంపించాను. అది ఆయనకు ఖచ్చితంగా చేరి ఉంటుంది అంటావా? అవును. ఆనంద నుంచి ప్రత్యుత్తరం వచ్చేంత వరకు నేను అక్కడి నుంచి కదల్లేదు. దానికి 2 రోజుల వ్యవధి పట్టింది. ఎంతోమంది బుద్ధునితో వ్యక్తిగతంగా సమావేశం కావాలని, దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం తండోపతండాలుగా వేచి చూస్తున్నారు. ఆయన ఏం సందేశం పంపించారు? బుద్ధునికి సందేశం అందచేస్తానని చెప్పి పంపించేశాడు. అయితే ఆయన వస్తున్నారన్నమాట. ఇంతకీ ఎప్పుడు వస్తున్నారు? ప్రస్తుతం ఆయన గంగానది పరివాహ ప్రాంతాల గుండా నేరుగా దక్షిణ దిశగా ప్రయాణిస్తూ వస్తున్నారు. కనుక ఇప్పుడిప్పుడే పశ్చిమానికి రారు అనిపిస్తుంది. ఈ వార్త వినగానే యశోదర నిరాశ చెంది సంధ్యవేళ జరిగే సమావేశానికి వచ్చి వృత్తంలో కూర్చుని బుద్ధుని గురించి చెప్పమని అడిగింది. చెన్నా వచ్చి మహిళలందరితో పాటు కూర్చున్నాడు. ప్రజాపతి రాహుల్ కూడా అక్కడ ఉన్నారు. బుద్ధుడు బోధిస్తున్న ధర్మసూత్రాలను ఆచరిస్తూ తరించే అశేష ప్రజానీకం ఆయనకు నీరాజనాలు పడుతున్నారని, వారిలో ఎంతోమంది సంపన్నులైన అనుచరులు ఉన్నారని చెన్న సంభ్రమాచార్యాలతో చెప్పాడు. సిద్ధార్థుని నోటి వెంట ఇప్పుడు బుద్ధత్వంతో నిండిన విశేషమైన విజ్ఞానవంతమైన పదాలు పొందికగా ముత్యాల జాలువారుతున్నాయి అని తెలిపాడు. అక్కడ ఉన్న వాళ్ళల్లో కొందరు ఆ పలుకులను ఉన్నదన్నట్లుగా వల్లివేస్తున్నారు. ఒక్కొక్క వాక్యాన్ని ముగ్గురు చొప్పున కంఠస్థం చేస్తూ అందరి చేత సామూహికంగా ప్రతి పదాన్ని పొల్లుపోకుండా వల్లివేయిస్తున్నారు. ఆ సమావేశాలు ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి. అనేక మంది ఇల్లు వదిలి ఆయనతోనే అనుక్షణం అన్ని చోట్లకు తిరిగే సంఘంలో సభ్యులయ్యారు. ఆ సమావేశాలలో కనీసం 500 మందికి పైగా వచ్చి ప్రబోధాలు వింటున్నారు. అలాంటి వారిలో చిన్న పెద్ద, వీరు వారు అనే భేదం లేకుండా అన్ని కులాల వాళ్ళకి అంటరాని వాళ్ళతో సహా అందరికీ స్వాగతం పలుకుతున్నారు. మహిళలు కూడాను? యశోదర ఆత్రంగా అడిగింది. లేదు. మహిళలు కూడానా? యశోదర ఆత్రంగా అడిగింది. లేదు అంటే నేను అసలు ఒక్క మహిళను కూడా అక్కడ చూడలేదు. ఆయన అందరితో పాటు ఆ సమావేశంలో ఒకరిగానే నేలపై కూర్చున్నారా? లేదు. ఆయన ఎత్తైన ఉన్నత ఆసనం పైన కూర్చొని అందరినీ ఉద్దేశించి బోధిస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా నేలపైన అర్ధవృత్తాకారంలో అనేక బృందాలుగా కూర్చుని ఏకాగ్రత స్థితిలో వింటూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళందరితో పాటు నేలపైనే కూర్చుంటే ఆయన అందరికీ కనిపించకపోవచ్చు. అక్కడ అంతమంది భిక్షువులు ఉన్నప్పటికీ ఎంత క్రమశిక్షణతో మౌనంగా ఉన్నారంటే పక్షులు, కీటకాలు, చివరకు గాలి చేసే సవ్వడి కూడా స్పష్టంగా వినబడుతోంది. ఆయన గొప్పగా మహిమాన్వితంగా ఉన్నారు. అవును, నేను కూడా ఆయన సమక్షంలో ఎంతో దివ్యత్వాన్ని, మార్పును చవి చూశాను. ఆయనను విడిచి తిరిగి ఇంటికి రావాలంటే ఎవరికైనా చాలా కష్టం. తన అన్వేషణ ఫలించిందన్నమాట. ప్రజాపతి స్వరంలో ఆనందం తాండవిస్తోంది. తాను బుద్ధత్వాన్ని పొందాడు. మనమంతా గతాన్ని పక్కన పెట్టి రాచమర్యాదలతో భారీ స్వాగతం పలకటానికి సిద్ధం కావాలి. రాహుల, మీ తండ్రి గారు ఇప్పుడు బుద్ధుడు. ఆయన త్వరలోనే మన ఇంటికి రాబోతున్నారు.
ప్రజాపతి యశోదను చూసింది. యశోదర ఏమీ మాట్లాడలేదు. ప్రజాపతి యశోదర వైపు సంభ్రమంగా చూస్తూ తాను మాట్లాడటం కోసం ఎదురు చూస్తోంది. ఆ నిశ్శబ్దం క్షణక్షణానికి పెరిగిపోయి అనుచితంగా కంపింపజేస్తూ చివరకు యశోదరకు ప్రజాపతికి మధ్య ఒక అడ్డుగోడను సృష్టిస్తోంది. ఇన్నేళ్లుగా ఆ సమూహాన్నంతటినీ ఏకతాటిపై ఆనందంగా ఉంచుతున్నది వారిద్దరి మధ్య ఉన్న ఆత్మీయానుబంధమే. రాహుల అయోమయంతో తన ముఖాన్ని అరచేతిలో దాచుకున్నాడు. యశోదర దాన్ని గమనించి తన చేతిని అతని భుజాల చుట్టూ వేసింది. మనమంతా ఇప్పుడు రాహుల్ గురించి ఆలోచించాలి. సమావేశం ముగిశాక అప్పటికీ స్తబ్దంగానే ఉండిపోయిన యశోదర దగ్గరకు ప్రజాపతి వచ్చింది. ఆ రాత్రి పరధ్యానంగా అంటి ముట్టనట్లుగా ఉన్న రాహులతో యశోదర మాట్లాడింది. ఆ తర్వాత చెన్నాతో మాట్లాడింది. వాళ్ళిద్దరూ తన ఏకాంత మందిరంలో మెత్తని పరుపులపై ఎదురెదురుగా కూర్చున్నారు. అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ రాత్రి బాగా పొద్దుపోయే వరకు సంభాషిస్తూనే ఉంది. ఆయన ఎలా ఉన్నారు? బాగున్నారు, చాలా బాగున్నారు, దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. ఆయన తనతో పాటు ఉన్న ఇతర సన్యాసుల్లానే భిక్షాటన చేసినవే తిని త్రాగుతూ ఉన్నారా? అవును, కలపతో చేసిన ఒక చిన్న భిక్షపాత్రలో అందరిలానే భుజిస్తున్నారు. అందరూ అంటే ఆయనతో సన్నిహితంగా ఎవరెవరు ఉన్నారు? సారనాథ్లో ఆయన చేసిన మొదటి ప్రబోధంతో ఆయనను అనుసరిస్తున్న 4 సన్యాసులు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆ తరువాత వందలాది మంది ఆయన దగ్గరకు వచ్చి ఎన్నో ప్రబోధాలు, దీక్షలు స్వీకరించారు. బహుశా నేటికి వేలాది మంది జాతి, వయో, కుల భేదాలు లేకుండా అంగవికలురితో సహా ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నట్లు కలకలలాడిపోతున్నారు. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇదంతా అభిమానం మాత్రమే కాదు, ఆరాధ్యనీయంగా ఉంది. అంతా కూడా తక్షణమే నిరూపితమవుతోంది. అంటే అదంతా నువ్వు అనుభూతి చెందావా? అవును, నేను ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలని పరితపించాను. మరి ఎందుకు ఉండిపోకుండా వచ్చేసావు? ఎందుకంటే ఇప్పుడు మీ దీక్షలో ఉన్నాను కదా. మన జ్ఞానవంతమైన బోధనలు మనసారా విశ్వసిస్తున్నాను. మన సమూహాన్ని అంతటి ఆరాధిస్తున్నాను కూడా. కృతజ్ఞతాభావంతో అతని చేతిని తాకి చిరునవ్వు నవ్వింది ఆమె. మరో ప్రశ్న అడిగేలోగా గుండె లోతుల్లోంచి దుఃఖం వెల్లువెత్తింది. అతి కష్టం మీద నిభాయించుకుంది. చెన్నా నిశ్చలంగా వేచి చూశాడు. బాధను దిగమ్రింగి, నువ్వు నోటితో చెప్పిన దాన్ని బట్టి, నీ కళ్ళల్లో కనిపిస్తున్న దాన్ని బట్టి ఆయన ఎంతగానో మారిపోయారని నాకు తెలుస్తోంది అంది. మరి మన సిద్ధార్థలో ఇప్పటికీ మిగిలి ఉన్నది ఏమైనా ఉందా? ఎంత లోతైన భావంతో ఆ ప్రశ్న సారించిందో గ్రహించిన చెన్న దానికి సమాధానం ఆమెకి ఎంత విలువైనదో, కీలకమైనదో గుర్తించాక కొన్ని క్షణాల పాటు నిర్లిప్తంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత చేతితో తన అవిటి కాలును సౌకర్యవంతంగా అమర్చుకొని స్థిమితంగా కూర్చున్నాడు. తన స్వరంలోని ప్రతిధ్వనులు ఇప్పటికీ అలాగే మారుమ్రోగుతున్నాయి. అవును, తన తపన, తన హృదయం అలాగే చెప్పే విషయం పట్ల తనకున్న విశ్వాసం, దేవుళ్ళ గురించి మనం ఏదైతే విని ఉన్నామో అదంతా కొంగ్రొత్త కోణంలో విప్లవాత్మకంగా బోధిస్తున్నారు. భగవంతుడి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆయన మారిపోయారు. ఎంతగా పరివర్తన చెందారు అని నేను ఇదమిత్తంగా చెప్పలేను. ఇక సిద్ధార్థలో నిజంగా మిగిలి ఉన్నదేంటో కూడా ఖచ్చితంగా చెప్పలేను. ఆయన ప్రస్తుతం ఉన్న మార్గంలోనే జీవితాంతం కొనసాగుతారంటావా? నేను అదే అనుకుంటున్నాను. ఏమీ అనుకోను. మరి రాహుల, మా బిడ్డ రాహుల పరిస్థితి ఏంటి? చిన్న ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నాడు. గుడ్లగోబ అరిచింది. వల్లంకి పెట్ట దానికి ప్రతిస్పందించి చిరాకు పరిచింది. ఆయన బోధనల గురించి అడగనే లేదు. అవును కదా, మీకు చూపించనా? దయచేసి చూపించు. అతను ఆనాపానసతి సూత్రం యొక్క మౌలిక సిద్ధాంతాన్ని వివరించాడు. హాయిగా కూర్చుని కళ్ళు 2 మూసుకుని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. శ్వాస యొక్క గాఢతను, వెచ్చదనాన్ని, లయను ఒక మాటలో చెప్పాలంటే దానంతటా అదిగా జరిగే శ్వాసధారతో ఏకమైపోవాలి. ఎప్పుడైనా మన ధ్యాస శ్వాస మీద నుంచి మనస్సులోని ఆలోచనల వైపుకు మరలితే మళ్ళీ సున్నితంగా శ్వాస మీదకు తీసుకురావాలి. దీన్ని శ్వాస మీద ధ్యాస అంటారు. నిరంతరాయంగా మనస్సులోని ఆలోచన స్రవంతిని అదుపు చేయటానికి సహజమైన, సున్నితమైన
స్వాభావికమైన శ్వాసధారను అదే పనిగా ఎరుకతో గమనిస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆలోచనలు తగ్గుముఖం పట్టి చివరకు ఆలోచన రహితమైన నిర్మలమైన నిశ్చలమైన మనోశూన్య స్థితి ఏర్పడుతుంది. అది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. 1-2 సార్లు నేను మనస్సులో దుఃఖభారాన్ని ఆపైదాన్ని దాటి తేలికైన స్థిరమైన గాఢమైన ప్రశాంతతను అనుభూతి చెందాను. మనం దీన్ని ఒక్కసారి ప్రయత్నించి చూద్దామా అని యశోదర అడిగింది. వాళ్ళిద్దరూ ఈ విధానాన్ని అవలంబిస్తూ ఎంతోసేపు కూర్చుండిపోయారు. అప్పుడు ఆమెకు తన మనస్సు అనేక అనేక ఆలోచనలు, భావనలు, జ్ఞాపకాలు, ఆశల వెంట పరిపరి విధాలు పరుగులు తీయటం, చివరకు కొన్నిసార్లు కొన్నింటిని గ్రహిస్తూ ఉండటం అనేది మొట్టమొదటిసారిగా అనుభవం అయింది. ఇది వాళ్ళు ప్రతిరోజు ఆచరిస్తున్న విధానంలో హాయిగా కళ్ళు తెరుచుకుని కూర్చుని అంతర్మౌన స్థితి నుంచి మాట్లాడే సహధ్యానంలానే అనిపించింది. ఆ తర్వాత మరి కాసేపు మాట్లాడినప్పుడు చెన్నలో వచ్చిన పరివర్తనను ఆమె గ్రహించింది. తాను పొందిన అనుభవాల ద్వారా దృఢమైన గాఢమైన పరిణితిని పొందిన అతను ఇకపై కేవలం వినయ విధేయుడైన యువరాజు సేవకుడు మాత్రమే కాదని అవగతమైంది. అతనిలో కొత్త విషయం నేర్చుకున్న తపన, దాని ప్రయోజనం, ఆ జ్ఞానం అన్నీ కూడా వెలిగిపోతున్నాయని గుర్తించింది. ఇదంతా చూస్తూ ఆమె ఎంతో ఉత్తేజితమైంది, గాఢంగా ప్రభావితమైంది. ఇప్పుడు అతను తన భార్య సిద్ధార్థుని బుద్ధుని బోధనలను ప్రసాదించిన జ్ఞాననిధిగా, అతని ప్రతినిధిగా మాత్రమే కాకుండా ఉన్నట్లుండి తనతో సరిసమానమైన సాధకునిగా భావించింది. ఇన్నేళ్లుగా వాళ్ళిద్దరూ భరిస్తూ వచ్చిన దానికి ఇది అందమైన ముగింపు అని అనుకుంది. నువ్వు ఇప్పుడు ఆధ్యాత్మిక మిత్రుడిగా, కళ్యాణమిత్రగా మారావు అని అంది. అతను కాస్త ఆశ్చర్యానికి లోనైనట్లు కనిపించినా అది నిజమేనని తెలుసున్నట్లుగా, ఆమె అభినందనను స్వీకరిస్తున్నట్లుగా వినయపూర్వకంగా తల వంచాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆధ్యాత్మిక మిత్రునిగా ఉండటానికి మించినది ఏది ఈ ప్రపంచంలో లేదని, పవిత్ర జీవిత పరమార్థం ఇదేనని, నేను అక్కడ ఉన్న కొన్ని రోజుల్లో బుద్ధుడు ఎన్నోసార్లు చెబుతూ వచ్చారు అని చెన్న చెప్పాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను చెప్పిన మొదటి వాక్యం, ఆధ్యాత్మిక మిత్రులుగా ఉండటానికి మించినదేది ఈ ప్రపంచంలో లేనేలేదు. తాను నేను ప్రేమికులుగా, భార్యాభర్తలుగా పదే పదే చెప్పుకుంటూనే ఉండేవాళ్ళమని ఆమె చేసుకుంది. అవే మాటలను ఇప్పుడు ఇలా కొత్త బాణీలో పవిత్ర జీవితమని చెప్పటానికి కారణం ఏమిటి? ఆయన మళ్ళీ తిరిగి వస్తారా? ఇక రానేరారా? మా వివాహ బంధం ముగిసిపోయిందా? ఆయనలో పితృభావన తొలగిపోయిందా? చటుక్కున కళ్ళు మూసుకుని ఎరుకతో గాఢమైన శ్వాసను తీసుకుని వదిలిపెడుతూ ఉంటే తనలోని గందరగోళం, విచారం ఎంతో కొంత సద్దుమణిగింది. ఆధ్యాత్మిక మైత్రి తమ సమూహంలోని మహిళలందరి హృదయాల్లోనూ ఎంతో అద్భుతంగా పరిఢవిల్లుతోందని ఆమె చెన్నాతో చెప్పింది. వాళ్ళంతా కలిసి మొదలుపెట్టిన భక్తియోగం ధ్యానయోగంగా పరిణమించి అంతఃపురంలో ఉన్న మహిళలందరి మధ్య ఆత్మీయ బంధాన్ని ఏర్పరిచిందని తెలిపింది. ఆ సమూహం యొక్క వృత్తంలోని అపారమైన కరుణాశక్తికి అనుసంధానమై దాన్ని అణువణువులోనూ ఆవహింప చేసుకోవటమే తమ దైనందిక జీవన సాధన అని తెలిపి అతన్ని కూడా పాల్గొనమని ఆహ్వానించింది. నాకు రావాలని ఉంది, కానీ మహారాజు సమ్మతించరని భయపడుతున్నాను. ఈ విధంగా స్త్రీ పురుషులు కలిసి కూర్చోకూడదు అనే అప్రాకటిత చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాను. ఒకవేళ సిద్ధార్థను వెతుకుతూ వెళ్ళి చివరకు బుద్ధిని దర్శించుకుని వచ్చానని ఆయనకు తెలిసిందంటే నన్ను, నా కుటుంబాన్ని రాజభవనం నుంచి తరిమి కొడతారు. అప్పుడిక నేను వీధుల్లో బఠానీలు అమ్ముకోవాలి ముసిముసి నవ్వులు నవ్వుతూ అన్నాడు చెన్న. నాకు అర్థమైంది. బుద్ధుడు కూడా దీనిని హర్షించరు, నిజానికి నిషేధించారు అని అన్నాడు. దేనిని? స్త్రీ పురుషులు కలిసి కూర్చుని ధ్యానం చేయటాన్ని, జంటగా వృత్తంలో ఎదురెదురుగా కూర్చుని సంభాషించటాన్ని ఖండిస్తారు. మరి నువ్వు సంఘంలో మహిళలే లేరని చెప్పావు కదా? అంటే కొంతమంది మహిళా బృందం శివార్ల వరకు అనుసరిస్తూ నీరాజనాలు పలికారు, కానీ వారిని ప్రబోధాలు వినటానికి కానీ సంఘంలో ఉండటానికి కానీ అనుమతించలేదు. అంటరాని వారిని అనుమతించారు, కానీ ఆడవారిని అనుమతించటం లేదని అన్నమాట. అనుమతించటం లేదు అన్నమాట. అలాంటి ఆయన పరిపూర్ణ బుద్ధత్వాన్ని ప్రాప్తించుకున్నాను అని ఎలా ప్రకటించుకున్నారు? చెన్న ఆమె విస్మయానికి, విరక్తికి రెండింటికి సంఘీభావం తెలుపుతూ తలూపాడు. వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకుని చూపులు నిలిచిపోయాయి. సిద్ధార్థతో తన బాంధవ్యం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో అన్న భయోందాలనలతో ఆమె కళ్ళల్లో పసిగట్టాడు అతను. భయోందాలనను
భయం, ఆందోళనలను ఆమె కళ్ళల్లో పసిగట్టాడు చెన్న. 20 సంఘర్షణ. మహాప్రజాపతి, యశోధర ఇద్దరూ కలిసి శుద్ధోదన మహారాజు దగ్గరకు వెళ్ళారు. సిద్ధార్థ నిజంగానే కోరుకున్నది సాధించాడు అని, జ్ఞానోదయం పొందాడని, ఈ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన పవిత్రమైన వ్యక్తిగా బుద్ధత్వాన్ని ప్రాప్తించుకున్నాడు అని ప్రజాపతి మాత ఆయనతో చెప్పారు. కొన్ని నెలల్లో అతను ఇంటికి తిరిగి వస్తే భారీ స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉండాలని కోరుకున్నారు. యశోధర మాత్రం కాస్త సంశయంలోనే ఉండిపోయినట్లు ఉంది. మహారాజు ఆ మాటలు వినగానే ఆగ్రహోదగ్రుడయ్యారు. తీవ్రంగా నిరసిస్తూ, నేను కూడా ఈ కబురు విన్నాను. ఇది నా హృదయాన్ని తాకలేదు. అసలు సిద్ధార్థ చేసిన పని మా వంశ ప్రతిష్టను దిగజార్చింది. ఇది క్షమించరాని నేరం. అతను ప్రాప్తించుకున్న సత్యం కానీ, బుద్ధత్వం కానీ, దానికి సంబంధించిన బోధనలు ఏవి కూడా నన్ను సంతృప్తిపరచలేవు. నేను ఇంతవరకు కలిసిన ఇలాంటి వాళ్ళంతా మోసగాళ్ళు. ఇంకా ఆ కోవలో నా కొడుకేమీ వేరు కాదు అని నాకు తెలుసు. ఆ మాటలు కటువుగా ధ్వనించాయి. సిద్ధార్థ బుద్ధుడు అయ్యాడా? ఒకవేళ అలా అయితే అతనికి మన ప్రపంచంలో పని ఏమిటి? ఇక్కడున్న నాతో, మనందరితో అతనికి ఏ సంబంధమూ లేదు. నా దృష్టిలో నా కొడుకు ఎప్పుడో మరణించాడు. ఇప్పుడు పిలవని పేరంటంలా రావటానికి అతనికి ఏ హక్కు లేదు అని ఖరాఖండిగా చెప్పాడు. రాజాజ్ఞ తిరస్కరించిన అవిధేయతతో ఉన్న మహారాజు ఏమాత్రం సహించరని ప్రజాపతికి స్వయంగా తెలుసు. అయితే ఆమె దాన్ని మన్నించలేకపోయింది, అలాగని ఒప్పుకోలేకపోయింది. కనుక తన పుత్రుడు వెళ్ళిపోయినందుకు మహారాజు అహంకారం దెబ్బతిని ఆశలు అడియాసలై చేస్తున్న పనులను, తీసుకుంటున్న కఠిన నిర్ణయాలను సమర్థించకుండా, సిద్ధార్థ పెంపకం విషయంలో చేసిన తప్పిదాలను నోటి మాటలతో కాకుండా సున్నితంగా, జాగ్రత్తగా వ్యక్తం చేయాలని నిర్ణయించుకుంది. ఇక సిద్ధార్థ జ్ఞాపకాలను తుడిచివేయటానికి, రాహులను వేరే మార్గంలో పెట్టి ప్రభావితం చేయటానికి రాజు చేసే ప్రయత్నాలు ఆ పరివారం అంతటిని అసౌకర్యాన్ని కలిగించేవి. ఈ తతంగం అంతా మౌనంగా భరిస్తున్న యశోధర అక్కడి నుంచి నిష్క్రమించింది. ప్రజాపతి సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడింది కనుక అభినందించింది. మహారాణి కనుక ప్రయత్నించగలదు కూడా. కానీ ప్రతిఘటన అందరికీ ప్రమాదకరమే. రాహులతో పాటు ప్రజాపతికి కూడా ఏమాత్రం మంచిది కాదు అని యశోధరకు తెలుసు. ఆ రోజు రాత్రి అంతఃపురంలోని ఏకాంత మందిరం నుంచి ఎవరూ ఊహించని విధంగా మహారాజు మహారాణిల మధ్య భయంకరమైన మాటల యుద్ధం జరిగింది. అది అర్ధరాత్రి దాకా కొనసాగింది. అతను వెళ్ళిపోయినప్పుడు మనందరినీ విడదీశాడు. ఇప్పుడు మళ్ళీ వస్తూ అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అని చివరగా మహారాజు గొంతు ప్రతీకారంతో రగిలిపోయింది. తెల్లవారాక తన ఆజ్ఞను వెలువరించారు. సిద్ధార్థ మరణించాడు. తనకు స్వాగతం పలికే ప్రసక్తే లేదు. ఈ ఉదంతం అంతా సావధానంగా విని మారు మాట్లాడకుండా ఉన్న యశోధర చెంతకు ప్రజాపతి వచ్చారు. సిద్ధార్థుని పునరాగమనం గురించి ఎంతో ఆత్రంతో, ఆనందంగా వేచి చూస్తున్నట్లు మాట్లాడారు. ఆమె ఎందుకు కిమ్మనకుండా ఊరుకుందో చెప్పమని ప్రజాపతి అడిగారు. రాహులకు ఆయన అవసరం ఎంతగానో ఉంది. మనం సిద్ధార్థను రప్పించడానికి శుద్ధోదన మహారాజు అనుమతించేలా చేద్దాం. మనమిద్దరం సామరస్యపూర్వకంగా ప్రయత్నిద్దాం. రాహుల శ్రేయస్సు కోసం సిద్ధార్థను ఆహ్వానించవలసిన ఆవశ్యకత ఎదురైంది. ఒకవేళ ఆయన తిరిగి వచ్చాక నాతో మాట్లాడాలి అని తనంతట తాను భావిస్తేనే దానికి సమ్మతిస్తాను. కానీ స్వయంగా నేను ఏ సమావేశాన్ని కానీ, సంభాషణను కానీ మొదలుపెట్టను. దీనికి మీ సహాయ సహకారాలు నాకు ఎంతగానో అవసరం అని యశోధర విన్నవించింది. ఇది విని ప్రజాపతి మాతకి ఒళ్ళు మండి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సిద్ధార్థ ఇంటికి తిరిగి రాకపోవటానికి సంబంధించిన వాస్తవాలకు ప్రజాపతి మాత సంసిద్ధంగా లేరని విషయం యశోధర అవగాహన చేసుకుంది. బుద్ధుడైన సిద్ధార్థునికి ప్రత్యేకించి ఒక ఇల్లంటూ ఏమీ ఉండదు కదా. మహారాజుకు మహారాణికి మధ్య మనస్పర్ధలు కొనసాగుతూనే ఉన్నాయి. జరిగేదంతా నిశితంగా గమనిస్తూనే ఉన్నప్పటికీ యశోధర నోరు మెదపడానికి సుతరాము ఇష్టపడలేదు. మహారాజు పట్ల ప్రజాపతి వైఖరికి యశోధర నొచ్చుకుంది. రోజులు, వారాలు గడిచిపోయాయి. కొన్నిసార్లు నిశ్శబ్ద సంఘర్షణ, మరికొన్నిసార్లు నిందారోపణ, ఇంకొన్నిసార్లు భావోద్వేగ ప్రక్షాళనతో కాలం దొర్లిపోసాగింది. అతి చిన్న విషయం కూడా శుద్ధోదన ప్రజాపతుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారు చేసింది.
నోటు దురుసుతనం వాళ్ళిద్దరిని బాధించటమే కాకుండా ఇద్దరి మధ్య అడ్డుగోడను కట్టివేసింది. విభేదాలు పెరిగిపోయి ప్రత్యేకించి మహిళలు విభిన్నమైన వివాదాస్పదమైన జట్లుగా విడిపోయి చెవులు కొరుక్కోవడం యశోధర దృష్టిని దాటిపోలేదు. ఇదంతా చూస్తుంటే అంతఃపురం మందిరంలో ప్రచ్ఛన్న యుద్ధం ఏర్పడినట్లు అనిపించసాగింది. ఈ మధ్య యశోధరతో పాటు కొంతమంది మహిళలే సమావేశానికి వస్తున్నారు. వాళ్ళు చేస్తున్న సామరస్యపూర్వకమైన ఆత్మ విచారణ లోతైన స్థాయిల నుంచి పరీక్షలు ఎదుర్కొంటోంది. సమావేశానికి వచ్చిన వృత్తంలో కూర్చుని ప్రతి ఒక్కరూ తన అనుభవాల పరంపరను పంచుకోవటమే దీనికి సరైన పరిష్కారమని యశోధర ప్రజాపతిని ఆహ్వానించింది. అందరినీ అన్నింటినీ అంగీకరించి భేదాలను స్వీకరించి కలిసికట్టుగా అనుమతించడానికి ఇదివరకటి కన్నా ఇదే సరైన తరుణం అని తెలిపింది. తాను కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నప్పటికీ ఆచరణలో అది సాధ్యం కావటం లేదు అనే అక్కసును ప్రజాపతి వెళ్ళగక్కింది. ఈ మధ్య ఆమె కోపంతో రగిలిపోతోంది. దానిని అదుపు చేయలేకపోతోంది. ఇదే పరిస్థితి మరికొందరిలోనూ ఉన్నట్లు యశోధర గమనించింది. మహారాజు మహారాణిల మధ్య ఏర్పడిన పొరపచ్చాలు నానాటికి కలవరపరుస్తూ వేర్పాటును సృష్టించసాగాయి. రాజమందిర ప్రాంగణంలో సామరస్యపూర్వక వాతావరణం కొరవడింది. ఒక్కగానొక్క రోజు మహారాజు రాహుల్కు యోధుడిగా శిక్షణ ఇప్పించడానికి ఇంటి నుంచి దూరంగా పంపించాలని తన తండ్రి ప్రభావం చిన్నారి రాహుల్పై పడకుండా సిద్ధార్థ తిరిగి వచ్చేలోగా వీలైనంత త్వరగా ఏర్పాట్లు జరిగిపోవాలని ఆదేశించారు. చివరకు యశోధర మహారాజు దగ్గరకు వెళ్ళి ఆయన బాధను ఆలకించటానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. బాధ ఎక్కడిది? నేను ఇదివరకే చెప్పాను, నా దృష్టిలో నా కొడుకు మరణించాడు అని అంటూ అరిచాడు. యశోధర ఆయన ఎదురుగా స్థిరంగా సుఖాసనంలో కూర్చుని కళ్ళు రెండు మూసుకుని ఎరుకతో ఊపిరిని గమనిస్తూ ఆ మాటలన్నీ శ్రద్ధగా వింటూ ఉంది. కన్నీళ్లు ఏకదాటిగా కారిపోతున్న తీవ్రమైన స్వరంతో, మరి మీరు ఏనాడు ఆయన కోసం కంటతడి పెట్టనే లేదు అంది. రాజు మౌనం వహించాడు. కాసేపటి తర్వాత నోరు విప్పి కోపంగానే, ఇకపో, నీ కొడుకును పంపించటానికి రేపు ఇక్కడి నుంచి పంపించి వేస్తున్నాను అన్నాడు. రేపు నేను మాట్లాడను, తినను, త్రాగను, నా చావు మీ చేతుల్లోనే ఉంది. రాజు ఆమెను పంపించి వేశాడు. ఆ రాత్రి చిత్రవద అనుభవించాడు. ప్రజాపతి ఒంటరిగా పడుకుంటోంది. ఆయనతో మాట్లాడటం ఎప్పుడో మానివేసింది. ఇప్పుడు యశోధర మాట్లాడిన మాటలు ఈటెల్లా గుచ్చుకుంటున్నాయి. మనశ్శాంతి కరువైంది. ఉదయం నిద్రలేచేసరికి ప్రజాపతితో సహా మహిళలంతా ఉపవాసం, మౌనం, నిరసన దీక్షతో యశోధరతో సంఘీభావంతో ఉన్నారని తెలిసింది. సేవకుడు మహారాజును ఉద్దేశించి వాళ్ళంతా మౌన నిరాహార దీక్ష చేస్తున్నారు. మాట్లాడటం లేదు, తినటం లేదు, తాగటం లేదు. వాళ్ళందరి చావు మీ చేతుల్లోనే ఉంది అని హెచ్చరించాడు. మరో రాత్రి ఒంటరితనం భరించలేనంతగా బాధించింది. వేకువజామునే యశోధరను పిలిపించాడు. నేను దీన్ని భరించలేకపోతున్నాను, నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అడిగాడు. నాతో వచ్చి మా వృత్తంలో కూర్చోండి. ఒకనొక మహారాజు ఆడవాళ్లతో చేరి పనివాళ్ల మధ్య కూర్చోవటమా? మిమ్మల్ని పెంచి పోషించి గౌరవించి ఆలకించి అడుగడుగున వెన్నంటి ఉండే మహిళలందరి మధ్య కూర్చోండి. అది ఏ విధంగా ఉపయోగపడుతుందంటావు? అది నాకు, ప్రజాపతి మాతకి, మీ మనవడికి, ఇంకా మరెందరికో ఎంతగానో ప్రయోజనాన్ని కలిగించింది. వెళ్ళిపోవటానికి లేచి నిల్చుని వృత్తంలో కాకుండా మీతో ఈ విషయంపై మరోసారి మాట్లాడటానికి సిద్ధంగా లేను. మరొక విషయం, మీరు మీ పుత్రుడి రాకను సమ్మతించే వరకు, మా పుత్రుడు తన తండ్రిని కలుసుకోవటానికి మీరు అనుమతించేంత వరకు మేమంతా గుక్కిడి మంచినీళ్ళు కానీ ఒక ముద్ద కానీ నోట్లోకి తీసుకోబోం. ఒంటరిగా కూర్చుని దుఃఖాన్ని లోపలే దాచుకుంటే అది మన చుట్టూరా మరింత దుఃఖాన్ని సృష్టిస్తుంది. అలా కాకుండా ఇతరుల దుఃఖాన్ని పంచుకుంటే బాధల్లో ఉన్నవాళ్ళు వెన్నంటి ఉండి వాళ్ళ బాధను హృదయంతో ఆలకిస్తే చాలు, చెప్పలేనంత శాంతి కలుగుతుంది. దుఃఖమూలంతో అనుసంధానమైపోతే ఏకత్వపు శాంతి హక్కున చేర్చుకుంటుంది. ఆయన దృష్టి తనపై సారించే వరకు అక్కడే నిలబడింది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, వచ్చి మాతో చేరండి. కనీసం మిమ్మల్ని ముంచెత్తుతున్న దుఃఖపు అలలను మన్నించండి. పరిష్కారం.
రాహులను పంపించేస్తానని మహారాజు బెదిరించిన మరునాడు ఆ పిల్లవాడు ఎక్కడికి వెళ్లకుండానే గడిచిపోయింది. మహిళలంతా మంచినీళ్ళు పళ్ళరసాలు పుచ్చుకున్నారు. రెండవ రోజు తనకు మహారాజు పిలిపించుకుని, యోధుడివి అవుతావా లేక మీ తండ్రి వచ్చే వరకు ఇక్కడే ఉండి ఆయనను కలుసుకుంటావా అని అడిగారని వృత్తంలో సమావేశమైన మహిళలందరి సమక్షంలో రాహుల తెలిపాడు. మీ పట్ల నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను తాతగారు. మహిళలంతా ఏకాగ్రతతో విన్నారు. ఏమీ మాట్లాడలేదు. మరునాడు కూడా రాహుల్ అక్కడే ఉన్నాడు. వాళ్ళు ఆహారం స్వీకరించారు. చివరకు ఒక వారం రోజుల తర్వాత మహిళా వృత్తంలో సమావేశం అవుదామని రాజు యశోధరతో తెలిపారు. వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు. ఖాళీగా ఉన్న మెత్తని ఆసనాలను చూస్తుంటే రాజుకు మరింత ఒంటరితనం అనుభవమైంది. కాసేపటికి విచిత్రంగా అక్కడ ఖాళీగా ఉన్న ఆసనాల్లో వాటికి చెందినవారి ఉనికిని అనుభూతి చెందసాగాడు. యశోధర ఎదురుగా కూర్చుని తన కోపాన్ని, బాధను ఆమె తనతో పాటు ఉన్న వాళ్ళంతా ఎలా జయించారో గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళంతా పవిత్ర వృత్తం అని పిలుచుకునే చోటు ఆమెను మాత్రమే సంరక్షించలేదు. ఇప్పుడు అది ఆయన బాధను, సుడులు తిరిగే ఆవేదనను తన దివ్యశక్తితో ముంచెత్తింది. ఏకాకితనాన్ని జంట శక్తులుగా, సామూహిక శక్తులుగా లోతైన స్థాయిలో అన్నీ అనుభూతి చెందారు. మౌనానికి కూడా జీవితం ఉంటే అది ఎలా ఉంటుందో తెలిసింది. అలాగే అక్కడ తాను ఎంతగానో ప్రేమించే ప్రియాతి ప్రియమైన కుమారుని భార్య తన మనవడికి జన్మనిచ్చిన తల్లితో కలిసి తన ఆవేదనను పంచుకోవటానికి అవకాశం దొరికింది. ఇది ఎంతో సంభ్రమానికి లోనయ్యేలా చేసింది. రెప్పవాల్చకుండా అదే పనిగా చూస్తుండిపోయారు. మాట్లాడటానికి నోరు విప్పేసరికి కళ్ళు వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి. నేను మహారాజు కంఠం మునిపెన్నడూ లేని విధంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే గాద్గకమైంది. ఇకపై నా ఆశలను బలవంతంగా నా మనవుడిపై రుద్దను. అతను తనకిష్టమైన మార్గంలో వెళ్ళటానికి సమర్థిస్తాను. తన కర్తవ్యం నుంచి విడుదల చేస్తున్నాను అంటూ ఆగి బాధను నియంత్రించుకోవడానికి ప్రయత్నించి విఫలమై చివరకు అయితే నా కొడుకును మాత్రం నేను ఏనాటికి క్షమించను అన్నారు. ఆయనతో పాటు సమావేశం కావటానికి మిగిలిన వారిని యశోధర ఆహ్వానించింది. అలాగే చెన్నాకు కూడా కబురు పంపింది. ప్రజాపతి ఇంకా నిరసనలో ఉన్నారు. మహిళలందరూ వచ్చి పరుపులపై కూర్చుంటుంటే మహారాజు వెళ్ళిపోతారేమోనని యశోధర బెంగపడింది. అయితే ఆయన అందరూ వచ్చి కూర్చునేదాకా హుందాగా కూర్చునే ఉన్నారు. ఇక ఒకే ఒక్క ఆసనం ఖాళీగా ఉన్నప్పుడు అది ప్రజాపతి మాత కోసమే కేటాయించబడిందని గ్రహించి లేచి వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడిన విషయాలను యశోధర మహిళలందరికీ చెప్పింది. నిశ్శబ్దం, పరివర్తన, భావ ప్రవాహం స్పష్టంగా ఉంది. ఆయన మాటలకు మహిళలంతా తమ గౌరవాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. పొదల్లో నుంచి ప్రజాపతి మాత బయటకు వచ్చి నిశ్శబ్దంగా తన చోటులో కూర్చున్నారు. యశోధర శిరస్సు వంచి నమస్కరించింది. సమూహంలో ఏర్పడిన విచ్ఛిన్నాన్ని ఎలా బాగు చేయాలో ఎవరికీ తెలియలేదు. సంఘర్షణను, దుఃఖాన్ని ఇకపై కొత్త కోణంలో ఎదుర్కోవటం మొదలుపెట్టి ఒక దివ్య మార్గాన్ని అన్వేషిద్దామని యశోధర సూచించింది. మొదట ప్రజాపతి మాతతో సహా అందరినీ స్వస్థత చేకూర్చుకుంటున్నాం అనే సంకల్పంతో ధ్యానం చేద్దామని చెప్పింది. ఆ తర్వాత తమ మధ్య ఏర్పడిన చీలికల గురించి వాళ్ళ అవగాహనను, దృక్కోణాన్ని వ్యక్తం చేయమని తన ప్రక్కన ప్రజాపతి మాత ప్రక్కన ఉన్న పెద్దవాళ్ళను అడిగింది. ప్రజాపతి మాత యశోధర అంతా విని అవగాహన చేసుకుంటారనే భావనతో వృత్తంలోని ప్రతి మహిళ సత్సంబంధాలను పునరుద్ధరించుకోవటానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలో సూచించారు. బంధాలలో ఏర్పడిన స్పర్ధలను, సమూహంలో ఏర్పడిన విభేదాలను జాగ్రత్తగా వివేకవంతమైన అనుబంధంలో అల్లుకొని అనూహ్యమైన నూతన వరవడికి నాంది పలికారు. చివరకు యశోధర ప్రజాపతి మాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని క్షమాపణ చెప్పుకున్నారు. ఎదుటివారికి మాత్రమే కాకుండా తమకు తాము క్షమాపణ చెప్పుకొని తేలికపడ్డారు. అప్పుడు ఆ క్షణంలో ఒక మహత్తరమైన నిశ్శబ్దం, సుదీర్ఘమైన లోతైన నిశ్శబ్దం ఆవహించింది. ఒకే ఒక ఆసనం, మహారాజు కూర్చునే ఆసనం ఖాళీగా ఉంది. వాళ్ళంతా సిద్ధార్థను తలుచుకోకుండా ఉండలేకపోయారు. అగోచరమైన దివ్యాత్మలు ఆసీనులు కావటానికి, వారి సందేశాలను, దివ్యవాణిని ఆలకించటానికి ఒక ఆసనం ఖాళీగా ఉంచడం ఆనవాయితీగా మారింది. ఎన్నాళ్ళు సమూహంలో ఉన్న ఇబ్బందులను నిజాయితీగా, ధీటుగా ఎదుర్కొని ప్రతి ఒక్కరూ పునరుత్తేజాన్ని పొందారు.
భేదాభిప్రాయాలు పరిష్కరించబడ్డాయి. వినాశకర శక్తుల నుంచి మరింత బలమైన నిబద్ధతతో శాంతి కోసం పరితపించసాగారు. శాంతి సమైక్యతకు ఉన్న శక్తిని ఆ సమూహం అంతా అనుభూతి చెందసాగారు. అన్నింటినీ అంగీకరించి ఆలింగనం చేసుకోవటం వల్ల అనూహ్యమైన పరివర్తన వారిలో కలిగింది. విభేదాలు, విడిపోటాలు అనే ప్రతికూల ధోరణి నుంచి దృష్టి మార్చుకుని నూతన బాంధవ్యాలను సృష్టించటంతో ఉన్నతంగా, సానుకూలంగా ఎదగసాగారు. దాదాపు వారం రోజుల తర్వాత మా అందరి మధ్య ఆ రోజు నుంచి వెల్లివిరిసిన శాంతి, సంతోషాలు బుద్ధుని ఆర్య సూత్రాలలో మూడవదైన దుఃఖం అనేదాన్ని అవిద్య వలన కలిగే తృష్ణను పోగొట్టుకోవడంతో పొందాం అని యశోధర కొనసాగించారు. ఆమె కళ్ళు ఉత్సాహంగా మెరుస్తున్నాయి. మరి ఇది విన్నారా? తాను చెప్పబోయే విషయాన్ని ఊరిస్తూ మమ్మల్ని ప్రశ్నించారు ఆమె. ఆ తర్వాత కొన్నాళ్ళకే చెన్నా నుంచి అద్భుతమైన శుభవార్త అందించబడింది. బుద్ధుడు ఆయన అనుచరులు కొన్ని వారాలలో మా దగ్గరకు వస్తున్నారు. అది విషయం. ఏదేమైనా మాలో శాంతి సుస్థిరమయ్యాక ఆయన తిరిగి వస్తున్నారు. 22వ పాఠం. బుద్ధ దర్శనం. మేము ఆశించిన దానికంటే కాస్త ఎక్కువ సమయమే పట్టింది. బుద్ధుడు పాదం మోపిన ప్రతి చోట ఎవరో ఒకరు దాని సమీపంలోనే ఉన్న తమ గ్రామానికి లేదా పట్టణానికి కూడా విచ్చేయమని ఆహ్వానిస్తూ ఉండేవారు. మరి ఆయన ఉదార స్వభావం గురించి అందరికీ తెలిసిందే కదా. చివరకు కొన్ని నెలలు గడిచిపోయాక బుద్ధుడు వారిని సందర్శించాలని భావిస్తున్నట్లు తన తండ్రి మహారాజు అయిన సుద్ధోధనునికి వార్త పంపించారు. ఆయన ఆకాంక్షను సమ్మతిస్తూ రాజదర్బారులో అతిథులను ఆహ్వానించే మందిరంలో సందర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార సందేశాన్ని సుద్ధోధన మహారాజు పంపించారు. దాన్ని వీలైనంత అధికారిక సమావేశంలా కాకుండా ఆయన చిన్నప్పటి నుంచి పెరిగిన రాజగృహంలో ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ప్రజాపతి వేడుకుంది. ఆయన ఇప్పుడు జ్ఞానోదయం పొందినవారు, వ్యంగ్యంగా బదులు ఇచ్చాడు సుద్ధోధనుడు. అంతేకాకుండా ఆయన స్థాయికి తగిన విధంగా నువ్వు నేను కలిసి సింహాసనంలో కూర్చుని రాజమర్యాదలతో అతిథికి స్వాగత సత్కారాలు చేయాలి అన్నారు. ప్రజాపతి మాత ఆక్రందన వినిపించుకోకుండా కటువుగా ఆదేశించారు. ఆ రోజు సంస్థానంలో సతీ సమేతుడైన మహారాజు రాచరక టీవీ ఉట్టుపడేలాంటి దుస్తులు, ఆభరణాలు ధరించి ఉన్నతాసనంపై కూర్చుని విశాలమైన రాజప్రసాదంలో వేచి చూస్తున్నారు. బుద్ధుడు తనతో పాటు 4 అనుచరులను వెంట తీసుకుని ఆ విశాలమైన మందిరంలోకి నడుచుకుంటూ వచ్చారు. మిరుమిట్లు గొలిపే మిట్ట మధ్యాహ్నం వేళ వెలుగు వారి వెన్నంటి ఉండటం వలన పాదరక్షలు లేని పాదాలతో కాషాయ వస్త్రధారులైన 5 సన్యాసులు చేతిలో భిక్షపాత్రతో వస్తున్న నీడలను మాత్రమే మహారాజు, రాణి ఇద్దరూ చూడగలిగారు. తన పుత్రుడైన యువరాజు భిక్షాటన చేసే హీనస్థితిలో ఉండటం చూసి శుద్ధోధనుడు అవమానంతో కృంగిపోయాడు. సిద్ధార్థుడి పరిత్యాగం గుర్తుకు వచ్చి మళ్ళీ ప్రతీకారంతో నిండిపోయాడు. ఆయన వేసే ప్రతి అడుగు రాజుకు విద్యుద్ఘాతంలా అనిపిస్తోంది. ఏమరపాటు లేకుండా నిటారుగా కూర్చున్నాడు. వాళ్ళు మరింత సమీపించగానే ఏదో సంభవించసాగింది. వెలుగు తీవ్రతకు సిద్ధార్థ ముఖానికన్నా ముందుగా ఆయన నడకను దర్శించాడు. అది తన బిడ్డలను ఎవరిలోనూ ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా, ఏమంటారు దాన్ని, తన మదిలో మెదిలిన పదం సున్నితం. ఆ నడక ఉద్దేశపూర్వకంగానే ఉన్నప్పటికీ అందులో ఏదో మార్గం ఉట్టిపడుతోంది. అయితే తనను సందర్శించి అనేక వ్యాపార లావాదేవీల తర్వాత తమ ప్రభువు నుంచి ఏదో ఒకటి ఆశించేవారి నడకలాగా కలవరపడుతూ లేదు ఈ నడక. కేవలం నడక హుందాగా ఉంది, వినమ్రంగా ఉంది. అక్కడకు చేరుకుని బుద్ధుడు తన ఎదుట క్రింద నిలబడ్డారు. ఈర్ష్య అసూయలను కప్పిపుచ్చి మర్యాదపూర్వకంగా మసులుకుంటున్నానని శుద్ధోధనుడికి అవగతమైంది. ఒక్క క్షణం బుద్ధుడు ఆయన కళ్ళలోకి చూశారు. ఆ చూపులో ఉన్నదాన్ని శుద్ధోధనుడు మళ్ళీ గుర్తించాడు. కానీ ఏమిటది? సన్నని చిరునవ్వుతో బుద్ధుడు తన 2 చేతులు జోడించి తండ్రికి తల వంచి నమస్కరించారు. ఆ తర్వాత తల్లి కళ్ళలోకి చూస్తూ ప్రణమిల్లారు. మళ్ళీ తన తండ్రి వైపు దృష్టి సారించారు. బుద్ధుడు అందిస్తున్న భక్తి ప్రపత్తులతో కూడిన అభినందనలను కళ్ళతో స్వీకరిస్తూ తన జీవితానికంటే ఎక్కువగా ప్రేమించిన
ఈ కుర్రవాడిలో తన ప్రాణానికి ప్రాణంగా రక్తాన్ని పంచుకొని పుట్టిన తన వంశాంకురాన్ని వెతికి విఫలుడయ్యాడు. సిద్ధార్థలో వచ్చిన మార్పును చూసి ఖిన్నుడయ్యాడు. అయోమయం చెందాడు. నోట మాట రాక ఆశ్చర్యచకితుడయ్యాడు. తన కళ్ళెదుట నిల్చున్నది తన పుత్రుడు కాదని, ఎవరు పుత్రుడు కాదని, అది ఒక దివ్య అస్తిత్వమని తెలుసుకున్నాడు. ఆయన ఎంతో దేదీప్యమానంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, తేజోవంతమైన ఆత్మ సౌందర్యంతో భాసిస్తున్నారు. ఆ కొద్దిపాటి అనుసంధానంతోనే తన మదిలో మెదిలే భావాలను, ఆలోచనలను అన్నీ గ్రహించినట్లుగా, అన్నీ అంతా నాకు తెలుసు, మీ దుఃఖం పోగొట్టుకోవటానికి, ముక్తి పొందటానికి నన్ను అనుసరించండి, నేను మీ అందరి కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని నోరు తెరవకుండానే తెలిపినట్లుగా ఆ చిరునవ్వుతో తల ఊపటాన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత సంస్థానంలో ఆసీనులై ఉన్న వాళ్ళందరినీ చూసి ప్రభువైన తన తండ్రికి, రాజమాతకు ఎంతటి భక్తి ప్రపత్తులతో నమస్కరించారో అంతే శ్రద్ధగా తల వంచి నమస్కరించారు. రాజమందిర ప్రాంగణం అంతా స్తబ్దుగా మారిపోయింది. ఏదో దివ్యహస్తం అందరినీ దీవిస్తున్నట్లుగా నిశ్శబ్దం రాజ్యం ఏలింది. వాళ్ళందరినీ ఆ విధంగా కలుసుకున్నందుకు సిద్ధార్థ తన కృతజ్ఞతలను మరోసారి వెళ్ళబుచ్చారు. యశోధరను, రాహులను వచ్చి బుద్ధుని సందర్శించమని శుద్ధోదన మహారాజు అంతఃపురానికి కబురు పంపాడు. తాను రాలేనని యశోధర కబురు పంపింది. ఒకవేళ సిద్ధార్థ తనను కలుసుకోవాలనుకుంటే రావచ్చు అని తెలిపింది. చెన్నాను రాహుల గదిలో ఉండమని చెప్పి ఆమె ఒంటరిగా వేచి చూడసాగింది. తన పుత్రుడు ఆత్మ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు అని, నిజంగా బుద్ధత్వాన్ని పొందాడు అని రాజు అంతరాంతరాల్లోంచి గ్రహించి ఉబ్బితబ్బుబ్బయ్యాడు. అయితే ఇప్పుడు సిద్ధార్థుని ఏమని సంబోధించాలో తెలియక ఆయన రాకను పురస్కరించుకుని చేసుకుంటున్న వేడుకల్లో విందు భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. మేము ఈరోజు భోజనాన్ని చేసేశాం అని బుద్ధుడు క్లుప్తంగా బదులు ఇచ్చారు. మహారాజు దృష్టి బుద్ధుని చేతిలో ఉన్న భిక్షాపాత్రపై పడి, మన వంశీయులు, శాక్య ప్రజాపతులు భిక్షాటన చేయరు అని చెప్పాడు. ఇప్పుడు నేను భిక్షాటన చేసేవారిలో ఒకడిని. దాంతో అతను ఇక్కడే ఉండిపోవటానికి రాలేదని, ఇకపై అతను తమవాడు కాదని రాజు అర్థం చేసుకున్నాడు. ఒక్కసారిగా విచారం కమ్ముకుంది. నిరత్తరుడై తల వంచుకుని కూర్చున్నాడు. అంతటా నిశ్శబ్దం అలుముకుంది. మీరు దీని గురించి దుఃఖించవలసిన అవసరం లేదు నాన్నగారు అన్నారు బుద్ధుడు. జ్ఞానోదయం పొందిన తన పుత్రుడి కళ్ళలోకి చూడటానికి శుద్ధోదనుడు తలపైకెత్తాడు. నేను ఇప్పుడు ఇక్కడ మీతో ఉన్నాను, అలాగే మా ప్రియమైన అమ్మతో ఉన్నాను అంటూ ఆవిడ వైపు తిరిగారు. చాలాసేపటి వరకు వాళ్ళిద్దరి కళ్ళు అలాగే నిలిచిపోయాయి. కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ప్రజాపతి మాతకి ఆయనను తాకాలని ముద్దులోకి పసిబిడ్డను ఎలా చేతుల్లోకి తీసుకుందో, లాలించి పెంచిందో అలానే తన చేతుల్లోకి మళ్ళీ తీసుకోవాలని ఆత్రంగా అనిపించింది. ఒక పసిపిల్లవాడు బాలుడు యువకుడిగా ఉన్నప్పుడు ఎలా చూసుకుందో అలా చూసుకోవటానికి ఒక్క అడుగు అటువైపు వేసింది. ఆయన వైపు నుంచి కూడా అంతే ఆతృతను తాను భావించింది. దాంతోపాటే విచారం కూడా తక్షణమే స్థానువై నిలబడిపోయింది. అయితే ఆ తరువాత కానీ ఆవిడ గ్రహించలేకపోయింది. అది ఏమిటంటే ఆయన దూరంగా ఉండటం వల్ల కాదు, ఆయన యొక్క సామీప్యాన్ని అనుభూతి చెందటం వల్లే తాను ఆగిపోయానని, ఆయన యొక్క గాంభీర్యం కానీ ఔన్నత్యం కానీ కాకుండా ఆయన యొక్క కరుణను ప్రభావితం అయ్యానని గ్రహించింది. ఆయన యొక్క కరుణ, అపారమైన కరుణ మాత్రమే ప్రభావితం చేసింది. బుద్ధుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఆవిడ కాస్త వయస్సు పైబడినట్లు కనిపిస్తున్నా ఆ చురుకుదనం కానీ ప్రేమ కానీ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఇదివరకటిలానే ప్రేమగా చూసుకోవచ్చు కదా అని ప్రశ్నించటాన్ని ఆయన గ్రహించారు. అంతేకాదు ఆవిడ తన ఉనికిని ఇప్పుడు స్థిమితంగా అనుభూతి చెందటాన్ని కూడా ఆయన గుర్తించారు. ఈ స్త్రీమూర్తిలో ఏదో కొత్తదనం కనిపిస్తోంది. తన పిన్ని, నిజమైన మాతృమూర్తి తనతో కలిసి ఉండటంలో ఏదో కొత్త రకమైన ఎరుక, అంగీకార ధోరణిలో ప్రశాంతతతో, ఇంకా ఆవిడ యొక్క ఔదార్యంలో మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. చిరునవ్వుతో ఆవిడకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆవిడలో ఉన్న మాతృత్వానికి సంపూర్ణంగా ప్రణమిల్లారు. ఆ తర్వాతే మహారాజుకు ఆయనలోని తన పితృదేవునికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. మమ్మల్ని క్షమించాలి, మమ్మల్ని కలపటానికి యశోధర రాలేదు అని రాజు చిన్నబుచ్చుకున్నాడు. ఆమె నిరాకరించింది. అంతేగాక ఆమె మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకునే వరకు రాహులను దూరంగా ఉంచుతానని మీకు తెలియజేయమంది.
బుద్ధుడు అంగీకార సూచకంగా అయితే ఇంకా నేను ఆమె దగ్గరకు వెళతాను అన్నారు. తోటి భిక్షువులను నడక సాగిస్తూ, ఒకవేళ ఆవిడ నన్ను తాకితే అనుమతించండి. మహిళలు మన బౌద్ధ సంఘంలో సన్యాసులను తాకకూడదనే నియమాన్ని ఈసారి సడలిద్దాం. నేను ఆమెను మా కుమారుడిని వదిలిపెట్టేసి తనకు కలిగించిన తీరని దుఃఖానికి ఉపశమనంగా దీన్ని భావిద్దామన్నారు. అల్లంత దూరం నుంచి సిద్ధార్థ తన వైపు రావటాన్ని చూసి యశోధర ఉద్వేగంతో వెక్కిళ్ళు పెడుతూ నేలపై కూలబడిపోయింది. బుద్ధుడు ఆమె యొక్క దుఃఖాన్ని లోతుల నుంచి అనుభూతి చెందారు. ఆమె స్పందించిన తరువాత దుఃఖం అంతమై కరుణ వెల్లువెత్తింది. అప్పటి వరకు ఆయన వేచి చూశారు. చివరకు యశోధర లేచి నిలబడి నేరుగా ఆయన వైపు చూసింది. ప్రస్తుతం తన ఎదుట ఉన్నది ఎవరో కనుక్కోవటానికి ప్రయత్నిస్తోంది. గతానికి సంబంధించిన చిత్రాలన్నీ మదిలో మెదిలాయి. ఒకప్పుడు అవిశ్రాంతంగా అన్వేషించిన వాడు ప్రేమికుడు, ప్రియమైన భర్త సిద్ధార్థతో గడిపిన జీవితాన్ని నేడు ప్రశాంతంగా కళ్ళు విప్పార్చుకుని పూర్తిగా మేల్కొన్న బుద్ధునితో పోల్చుకుంది. అప్పుడు ఇప్పుడు సిద్ధార్థ బుద్ధ అలుపు సొలుపు లేని పెనుగాలికి పగటి వేళ అడవిలో పడే వెలుగు నీడల్లా ఆమె కళ్ళెదుట ఎన్నో చిత్రాలు తారసపడ్డాయి. బుద్ధుడు అలా నిలబడిపోయి ఆమెనే తదేకంగా చూస్తూ మౌనంలో మునిగిపోవటాన్ని సన్యాసులు గమనించారు. వాళ్ళలా చూస్తుండగానే బుద్ధుని చెంపలపై నుంచి ఒక కన్నీటి చుక్క క్రిందకు రాలిపడటంతో అంతా హతాశులయ్యారు. యశోధరకు దాని అర్థం ఏమిటో ఖచ్చితంగా తెలియలేదు. ఆయనను చూసి తనలో కలిగిన స్పందనకు ఆ కన్నీటి బిందువు నిదర్శనమా అనుకుంది. ఆయన ఇంకేమీ వ్యక్తం చేయలేదు. ఆ కన్నీటి చుక్క తడారిపోయి ఏ ఆనవాలు కనిపించినంత వరకు అలాగే నిశ్చలంగా నిల్చుండిపోయారు. ఆ కళ్ళల్లో ఏ కలవరమూ లేదు. అవి అంతులేని ప్రశాంతతకు, కరుణకు ఆలవాలమై ఉన్నాయి. ఆయన తన ప్రియమైన భర్తగా ఉండలేరని ఒక్కసారిగా ఆమెకు అవగతమైంది. అంతేకాకుండా మన మనోగతం ఆయన ఆ క్షణమే గ్రహించారని కూడా తెలిసిపోయింది. ఆయన యొక్క నిండుతనాన్ని, సంపూర్ణమైన ఉనికిని హృదయపూర్వకంగా అనుభూతి చెందింది. మాటల్లో చెప్పలేని కమ్మని ఉప్పెనేదో తనను కమ్మేసినట్లు అనిపించింది. దాంతో గొప్పగా ఉత్తేజితమైంది. అదే కరుణ, మానవత్వపు మహత్తులో మయమర్చిపోయింది. తనలో కొత్తగా వచ్చిన పరివర్తనను లోతుల నుంచి ఆయన గమనిస్తున్నారని గ్రహించింది. మాటల్లో చెప్పలేని మధుర క్షణంలో ఆయన కూడా ప్రస్తుత గతానుభవాలన్నీ వీక్షించి ఇప్పుడు ఆమె తాను ప్రేమించి వదిలి వెళ్ళిపోయిన నవయువతి కాదని అనుకున్నారు. తాను పడిన ఆరాటాన్ని, జీవిస్తూ చేస్తున్న అంతర్పోరాటాన్ని, అలాగే ఆధ్యాత్మిక జయ అపజయాలు అన్నింటినీ ఆయన సునిశ్చితంగా పరిశీలించినట్లు ఆమె అనుభూతి చెందింది. ఇంకా వారిరువురిలో ఏకకాలంలో వెల్లువెత్తిన ఎరుక వారిని రెట్టింపు శక్తితో, కాంతితో ఉత్తేజితం చేయటం స్పష్టంగా గమనించింది. అది ఒక ప్రగాఢమైన సంయోగ స్థితి. మరి పరస్పర గుర్తింపును అంగీకరించి సంపూర్ణంగా అవగాహన పొందిన తరుణం అని గుర్తించగలిగింది. అది పూర్తిగా వృత్తంలోని మహిళలతో పంచుకున్నట్లుగానే అనిపించింది. నేను ఆయన్ని చూస్తున్నాను, ఆయన నన్ను చూస్తున్నారు. మేమిద్దరం మమ్మల్ని చూసుకోవటానికి చూస్తున్నాం. కాలం, భూత, వర్తమాన, భవిష్యత్తులలో సంబంధం లేకుండా అతీతమైన స్థితిని చేరి అనంతంగా మా మధ్య లాడుకుంది. అదే క్షణంలో ఆమె గతం నుంచి విముక్తి పొందింది. స్వేచ్ఛగా అన్నింటినీ త్యజించింది. ఆ తర్వాత ఆయన దృష్టి తన నుంచి కాస్త ప్రక్కకు మళ్ళిన లిప్తపాటు కాలంలోనే గతమంతా మళ్ళీ వరదలా ముంచెత్తింది. తనను ప్రేమలో పడేసిన కుర్రవాడు పెరిగి తన సర్వస్వంగా భావించిన గాఢ ప్రేమికుడిగా, మృదు స్వభావిగా చివరకు తన బిడ్డకు తండ్రిగా మారటం అన్నీ గిర్రున మదిలో మెదిలాయి. రాహులను తలుచుకోగానే తమను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవటం, ద్రోహం చేయటం అన్నీ గుర్తుకు వచ్చాయి. భయపడి తలదించుకుంది. మళ్ళీ తలపైకెత్తి ఆయనను చూసేసరికి తన బాధంతా ఆయన ప్రశాంతమైన ముఖంలో, కళ్ళల్లో ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తోంది. మరుక్షణంలో అది మాయమైంది. రాహుల తన తండ్రిని కలుసుకునే ఆ సమయం ఆసన్నమైంది. 23 సమాగమం. యశోధర రాహులను పిలిచింది. 7 సంవత్సరాల ఆ బాలుడు చెన్నాతో పాటు వచ్చి సిగ్గుతో తల్లి చాటున నిలబడ్డాడు. ఆమె పిల్లవాడిని ఉద్దేశించి మృదు గంభీరమైన స్వరంతో, ఇదిగో మీ నాన్నగారు అంది.
ఆ చిన్నారి కళ్ళు క్రిందికి దించేసుకునే ఉన్నాడు. చివరకు తల్లి అనునయంగా భుజం తట్టడం, బుద్ధిని సున్నితమైన శాంతమైన నిండుతనం అన్నీ కలిసి రాహులను నెమ్మదిగా తన తండ్రిని చేరుకునేలా తోడ్పడ్డాయి. మీ నాన్నగారిని స్వీకరించు, ఆయన వారసత్వాన్ని స్వీకరించు. అంటే ఏంటమ్మా? ఆమె పిల్లవాడికి వివరించింది. ఆమె చెప్పింది వింటుంటే తన బిడ్డను ఎంత చక్కగా పద్ధతిగా పెంచి పోషించిందో అర్థమైంది. తన తండ్రిని తిరస్కరించకుండా, ద్వేషించకుండా ఉండేలా అన్నింటికీ మించి తండ్రిని స్వీకరించటానికి బిడ్డను సంసిద్ధం చేసిన వైనం బుద్ధుడి హృదయాన్ని హత్తుకుంది. బుద్ధుడు భిక్షాపాత్రను బయటకు తీసి మందహాసం చేశారు. రాహుల్ ఆయన్ని చూసి మొహమాట పడుతూ నవ్వాడు. తనకు ఏం చేయాలో తెలియక అమాయకంగా చూస్తున్నాడు. బుద్ధుడు ఆ ఖాళీ పాత్రను అతనికి ఇచ్చారు. సిగ్గుపడుతూనే దాన్ని అందుకున్నాడు. బుద్ధుడు మళ్ళీ మృదుమధురంగా నవ్వి తల నిమిరి వెనుతిరిగారు. ఆయన మళ్ళీ వెళ్ళిపోవటం అనేది యశోధర నమ్మలేకపోతోంది. తనను వదిలి వెళ్ళిపోయినంత సులువుగా రాహులను కూడా వదిలిపోతారు అనుకోలేదు. కనీసం ఆయన తనకు చేసిన దాని గురించి పట్టించుకోలేదు. తాను తన బిడ్డ ఎలా ఉంటున్నారు అని కూడా అడగలేదు. నేను మిమ్మల్ని మళ్ళీ కలవాలి గబుక్కున అనేసింది. ఆయన వెనుతిరిగి చూశారు. అది కూడా మనం ఏకాంతంగా ఉంటే బాగుంటుంది. రేపు మన తోటలో ఆయన సరేనన్నట్లు తల ఊపుతూ నోరు విప్పి తప్పకుండా నిన్ను రేపు ఒంటరిగా కలుస్తాను సాయంకాలం అన్నారు. ఆయనతో భిక్షువులంతా కలిసి వెళ్ళిపోయారు. యశోధర గుండె గొంతులోకి వచ్చినట్లు అనిపించింది. ఒళ్ళంతా పులకరించింది. అదే స్వరం, నా ప్రియాతి ప్రేమైన సిద్ధార్థుని కమ్మన స్వరం. అన్నీ మారిన ఆ స్వరం మాత్రం ఇంకా అలానే ఉంది. ఆయన పట్ల ఆమెలో పొంగిన ప్రేమ తనను నిలువెల్ల ముంచెత్తటమే కాకుండా భూగోళం అంతా వ్యాపించినట్లయింది. తన చేతిలో ఉన్న బిడ్డ చేయి వదిలించుకోబోతుండగా ఆమె ఈ లోకంలోకి వచ్చింది. చేతిలో ఉన్న భిక్షాపాత్ర వంక అమాయకంగా చూస్తూ రాహుల్ ఆమెను చూశాడు. భూగోళం అంతా ప్రేమను మరోసారి అనుభూతి చెందింది. 24 ఆత్మ సహచరులు. బుద్ధుడు ఒంటరిగా వచ్చారు. క్రితం రోజు నుంచి పొందిన స్పష్టతతో యశోధర బలాన్ని పుంజుకుంది. వాళ్లకు ఎంతో ప్రత్యేకమైన ఆ తోటలోని చెట్ల నీడలో తనతో కలిసి కూర్చోమని ఆహ్వానించింది. వృత్తాకారంలో పరిచిన చాపల వైపుకు వాళ్ళు దారితీశారు. ఆమె కూర్చున్న చోటు నుంచి కాస్త దూరంలో ఎదురుగా ఆయన కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఏకాంతంగా మౌనంగా ఆ స్థలంలో కూర్చున్నారు. పెళ్ళుబుకుతున్న నవ్య దివ్యశక్తిని ఇరువురు అనుభూతి చెందుతున్నారు. ఇదే చోటు తన ప్రేమకు, పెళ్లికి, వైవాహిక జీవిత మాధుర్యానికి, రాహుల జన్మించటానికి పవిత్రతను చేకూర్చింది. ఎన్నో మధురానుభూతులకు నెలవైన ఆ చోటులో కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడై ఆయననే ఆరో ప్రాణంగా రెప్పవాల్చకుండా చూస్తోంది. చివరకు ఆయన కళ్ళు తెరిచాక ఆమె నోరు విప్పింది. మీ బోధనలను నేను చెన్నా ద్వారా తెలుసుకున్నాను. తన సూచనలతోనే మేమంతా కూడా వాటిని ఇక్కడ సాధన చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది వింటుంటే నవ్వుతూ అన్నారు ఆయన. ఆ ఈశ్వరంలో తన సిద్ధార్థుని కోణం మచ్చుకైనా కనిపించలేదు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది వింటుంటే నవ్వుతూ అన్నారు ఆయన. ఈశ్వరంలో తన సిద్ధార్థుని కోణం మచ్చుకైనా కనిపించలేదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవటంతో మాటలు కరువయ్యాయి. తన సిద్ధార్థునికి ఈ బుద్ధునికి మధ్య ఉన్న అడ్డును తొలగించాలని ఆమె భావించినప్పటికీ ఎందుకో సాహసించలేకపోయింది. ప్రస్తుతం ఆయన మహత్వపూర్వకంగా అనిపిస్తున్నారు. అయితే అది ఒక రాచరికపు మహత్తు కాదు, ఒక పవిత్రమైన దివ్యమైన మహత్తు. చివరకు ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. ఎంతో జాగరూకతతో పదాలను పేర్చుతూ మౌనం యొక్క సుపరిచితమైన దివ్యశక్తికి భంగం వాటిల్లకుండా శుతిమెత్తగా పలుకుతోంది. మీరు వెళ్ళిపోయాక సిద్ధార్థ ఆయన పేరును ఉచ్చరించినందుకు ఎలాంటి ప్రతిస్పందన వచ్చిందో చూడడానికి ఆసక్తిగా గమనిస్తూ ఆపింది. ఆయన చిరునవ్వును మరింత పెంచి ఆమెను కొనసాగించమని సైగ చేశారు. నా దుఃఖం తీరని వేదన ప్రజాపతి మాత మరి ఇతర స్త్రీలందరితో కలిసి కూర్చుని చేసిన సాధన నన్ను తిరిగి మామూలు మనిషిని చేసింది. దానిని మీరు ప్రేమతో కూడిన కరుణ అని బోధించేవారని చెన్నా మాకు చెప్పాడు. అదే నన్ను కాపాడింది. అది నన్నే కాదు, నా బిడ్డను కాపాడింది. అది మా అందరి సామూహిక ప్రయాణం. అందులో మేమంతా కలిసి ప్రయాణిస్తున్నాం. దాదాపు 7 సంవత్సరాలుగా ఇది కొనసాగుతోంది.
మేం దీనిని సరైన అనుబంధాల మార్గం అని అంటాం. నేను దీని గురించి మీకు చెప్పవచ్చా? ఆయన కళ్ళు ఆసక్తిగా మెరుస్తుంటే, చెప్పు, నువ్వు ఏం కనుగొన్నావు, నాతో చెప్పు అని అడిగారు. అప్పుడు తన జీవనయానంలో చుట్టూ ఉన్న వారితో స్త్రీ పురుష భేదం లేకుండా పని వాళ్ళ దగ్గర నుంచి చెన్నతో పాటు మహారాజు మహారాణి అందరూ దివ్య సమూహంగా కలిసి చేసిన సరైన అనుబంధాల సాధన గురించి ఆయనకు తెలిపింది. కొన్ని మార్పు చేర్పుల గురించి వివరిస్తూనే మరో వంక ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయాక ఆందోళనతో అవమానించినందుకు క్షమించమని వేడుకుంది. రాజకుటుంబంలో ఆయనను అవ్యాజంగా ప్రేమించే ప్రతి ఒక్కరిని తన దుఃఖం ఎంతగా బాధించిందో వివరించింది. సావధానంగా విన్నాక, నేను కూడా నిన్ను నీ ద్వారా మిగతా వారందరినీ నొప్పించినందుకు క్షమించమని కోరుకుంటున్నాను. ప్రీతమా, నన్ను క్షమిస్తావు కదూ అన్నారు. ఆయన మాటలు వినగానే నివ్వెరపోయింది. ఆల్చిప్పల్లాంటి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరిగి కృతజ్ఞత క్షమకు నిదర్శనంగా చెక్కిళ్లపై నుంచి క్రిందకు జారాయి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు సునిశ్చితంగా దర్శించుకుంటున్నట్లు ఉండిపోయారు. ఇన్నాళ్లకి జీవితం వాళ్ళిద్దరిని ఏకాంతంగా కలిపి ఈ మధుర క్షణాన్ని ఏకత్వంతో ఆస్వాదించమని అందించింది. ఈ క్షణమే శాశ్వతం. మీరు, బుద్ధ, నేను. ఆమె మాటలు రాక ఆగిపోయింది. సిగ్గుపడింది. ప్రశాంతమైన ఆయన చిరునవ్వు వాళ్ళ అమర ప్రేమను ఆజన్మాంతం కుమ్మరిస్తున్నట్లుంది. మీరు నా మనస్సులో ఎప్పటికీ ప్రియాతి ప్రియమైన భర్తగానే ఉండిపోతారు అంది. ఆయన చిరునవ్వు నవ్వుతూ తలూపారు. మీరు దుఃఖాన్ని పోగొట్టే సత్యాలను వెల్లడించారు. మీ మార్గాన్ని మీరు మాత్రమే ఒంటరిగా ఎంచుకున్నారు. సంసారిక విషయాలని వదిలేసి ఆధ్యాత్మికంగా ముందుకు సాగే మార్గంలో అడుగుపెట్టారు. ధ్యానంలో కూర్చుని దుఃఖరాహిత్య స్థితికి చేరుకునే వరకు తపించారు. మరిప్పుడేమో మీరు పొందిన దుఃఖరాహిత్యాన్ని అందరికీ పంచాలని మరింతగా పరితపిస్తున్నారు. ఇది సకల మానవాళికి వరం కదా. తనలాంటి జిజ్ఞాసువులైన మహిళలందరికీ దివ్య జ్ఞాన అనుభూతి కలిగిస్తున్న సాధన గురించి ఈ మహానుభావుడితో మాట్లాడాలి అంటే హఠాత్తుగా వ్యాకులపడి ఆపేసింది. చివరకు మరి సరైన బంధాల మార్గాన్ని అవలంబించిన వాళ్ళలో కేవలం మహిళలే కాదు, ఇక్కడ చెన్న, మీ నాన్నగారు, అమ్మగారులతో పాటు రాహుల్ కూడా కలిసి కూర్చున్నారు. ఒకే వృత్తంలో, ఒకే సమూహంగా, ఒకే స్థితిలో ఉంటున్నాం. వాళ్ళంతా కూడా ఈ దివ్య సమూహం ద్వారా ఎంతో ప్రయోజనాన్ని పొందారు. వాళ్ళల్లో ఎవరూ కూడా జ్ఞానాన్ని పొందటానికి, మరింత సజీవంగా, సంపూర్ణంగా జీవించటానికి వారి జీవితాలను పణంగా పెట్టనక్కరలేదు. నేను చెన్న కలిసి చక్కని ఆధ్యాత్మిక మైత్రితో కొనసాగుతున్నాం. అయితే స్త్రీ పురుషుల మధ్య ఇది ఎంత అరుదైన విషయమో మీకు తెలుసు కదా. మనం ప్రేమను పంచుకునేటప్పుడు మీకు నాకు మధ్య దాని ఆరంభాన్ని చవి చూసాం కదా. అప్పుడు మనం ఆత్మ సహచరులుగా, మనది ఆత్మబంధంగా భావించేవాళ్ళం. తన మాటలకు ఆయన ఏమైనా మనస్తాపానికి లోనయ్యారేమోనని కంగారు పడింది. అయితే అలాంటి సూచనలేవీ కనిపించలేదు. ఇంతకు నా ప్రశ్న ఏమిటంటే, మా కోసం మరేదైనా మార్గం ఉందా? సరైన బంధాల్లోనే తరించడానికి ఏదైనా దారి ఉందా? పవిత్రంగా, పరిపూర్ణంగా జీవించడానికి మేం ప్రేమించే వారిని వదిలేసి ఒంటరిగా ముందుకు సాగక తప్పదా? ఆయన ముఖారవిందం నిర్మలమైన సరోవరాన్ని తలపిస్తోంది. ఏ గులకరాయి కానీ, గాలి వీచకలు కానీ ఆ నిశ్చల తత్వాన్ని పోగొట్టలేవు. లేదంటే ఈ ప్రపంచంలోనే ఉంటూ కూడా సాధించగలమా అని మళ్ళీ కొనసాగించింది. ఈ ప్రపంచంలోని దైనందిన జీవిత కష్టాలన్నింటినీ గాఢంగా, పూర్తిగా అనుభవిస్తూ చుట్టూ ఉన్న వాళ్ళందరితో సహా సామూహికంగా ఆత్మజ్ఞానాన్ని సాధించలేమా? మహిళలుగా మేం ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నది, బహుశా ఎప్పటికీ నడిచేది అయినా ఈ మార్గం పవిత్రమైన దివ్య జీవన పదంలా ఎప్పటికి వెలుగుతుంది? ఎప్పటికీ ఇది ఒక ఆచరణాత్మకమైన మార్గంలా వెలుగుంది. అతి సాధారణంగా అందరితో కలిసిమెలిసి ఉంటూనే ఒక్కొక్కరు కుటుంబంగా, సమాజంగా, యావత్ భూమండలం అంతా దుఃఖరాహిత్య స్థితికి చేరుకోలేదా అని ఆగి ఊపిరి గుండెల నిండుగా తీసుకుని నెమ్మదిగా వదిలింది. ఈ మార్గం, ఈ అంతర్లీనమైన మార్గం బహుశా ఈ మహాప్రపంచానికి కనిపించి ఉండకపోవచ్చు. ఇంతకీ ఇది నిజానికి పవిత్ర మార్గమేనా? ఆశ్రమ జీవితంలోనే మాది కూడా పవిత్ర జీవనమేనా కాదా?
ఆయన నిశ్చలంగా కూర్చున్నారు. ఆమె వేచి చూస్తోంది. ఎట్టకేలకు ఆయన మాట్లాడారు. యశోధర, మీ జీవితం, మీ ప్రయాణం ఎంతో ప్రగాఢమైనది, ప్రబలమైనది. దీన్ని స్వయంగా మీరంతా కలిసి కనుగొన్నారు. ఎలాగైతే నేను ఇంకా మిగతా వాళ్ళంతా అందరి కోసం కనుగొన్నామో సరిగ్గా అలాగే మీకోసం మీరు కనుగొన్నారు. నేను నా బోధనలు మీతో పంచుకుంటాను. ఇవి త్రిరత్నాలుగా ప్రబోధిస్తుంటాను. ఈ ఆధ్యాత్మిక మార్గానికి శరణాగతి చెందటానికి ఇవి కీలక సూత్రాలు అన్నమాట. అవేమిటంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. మరి మీరు ఆ సంఘంతో మొదలుపెట్టారు. మీ సమూహంలోని వారందరి మధ్య పెంపొందిన ప్రజ్ఞ కరుణలతో ఆరంభించారు. ఇది ఎన్నో ద్వారాలతో ఉన్న మార్గం. మరి ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే కాసేపు ఆగి ఆపై కొనసాగించారు. ఆధ్యాత్మిక మైత్రి అనేది పవిత్ర జీవితానికి పరిపూర్ణత్వాన్ని చేకూరుస్తుంది. ఆయన తమ ఆధ్యాత్మిక మైత్రిని గుర్తు చేసి దాని పరమార్థాన్ని లోతుగా ప్రస్తావించారని ఆమె గ్రహించింది. అసలైన ఆత్మ సహచరులం ఏకత్వ భావనతో ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. నా ప్రీతమా, ఇద్దరూ లేదా ఇంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక బోధి వృక్షం క్రింద కూర్చున్నంత మాత్రాన సాధన బోధన యొక్క ప్రయోజనాలు ఎలా చేకూరుతాయి చెప్పండి? ఈ రెండు మార్గాలు కలిసి అల్లుకుపోలేవా? ఆయన చాలాసేపు మౌనం వహించారు. ఆయన ఈ అంశాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నారో ఆమె గ్రహించింది. అప్పుడు ఆమె ఆయనతో తన హృదయాంతరాల్లోంచి మార్దవంగా ప్రశ్నించింది. ఇకపై మనం కలిసి ముందుకు సాగుదామా? ఆ క్షణం జీవన్మరణాల మధ్య సాగే ఆరాటంలా అనిపించింది. చివరాఖరికి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. సమయ సందర్భానుసారంగా తానంతటా అదే తేట తెల్లం కానిద్దాం. యశోధర, సంసారంలో ఉంటూనే మహిళలంతా నీ ప్రబోధాలను అనుసరిస్తారు. నీ హృదయం నుంచి వస్తున్న ఈ అద్భుతమైన దివ్య అవగాహనతో ఏకమై జీవితాన్ని సార్థకం సాఫల్యం చేసుకుంటారు అన్నారు ఆయన. వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఇంకొకరు చూసుకున్నారు. ఆయన కళ్ళు మూతలపడి ధ్యానమగ్నులు అయ్యారు. ఆవిడ ఆయన వంక ప్రశాంతంగా చూస్తూ తన ప్రియమైన దివ్యమైన అస్తిత్వాన్ని సంపూర్ణంగా హృదయంలోకి స్వీకరించింది. తక్షణమే ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. ప్రజాపతి మాత యొక్క చివరి క్షణాల్లో మాకందరికీ ఈ కథను చెబుతున్న యశోధర ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు చెంపలపై ధారగా వర్షించాయి. ఆ గాఢమైన నిశ్చల స్థితిలో, ఆ శూన్యమైన వృత్తంలో ఆయనతో కలిసి చాలాసేపు అలానే కూర్చుండిపోయాను. ఆ శూన్యం ఎలాంటిదంటే అందులో అన్నీ నిబిడీకృతమై ఉన్నాయి. గొప్ప సంరక్షణ, కృతజ్ఞతతో పాటు కలిసి పంచుకున్న దుఃఖం, అపారమైన లోటు, ఎడబాటు, ఈ సంసార జీవితంలో ఉన్న సారమంతా అందులోనే మిళితమై సంపూర్ణంగా ఉంది అంటూ ప్రజాపతి వైపు చూసింది. మళ్ళీ నేను కళ్ళు తెరిచేసరికి ఆయన లేరు. తల ఊపుతూ ఆగిపోయింది. మళ్ళీ ఈసారి కూడా వీడ్కోలు చెప్పలేదు. వృత్తంలో ఆయన సమక్షంలో నేను కాలాతీత స్థితిని అనుభూతి చెందాను. అలా ఎంత సమయం గడిచిపోయిందో నాకు తెలియలేదు. ఎట్టకేలకు రాహుల నన్ను పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నాను అంటూ ఈ లోకంలోకి తిరిగి వచ్చాను. తను వచ్చేంతవరకు అక్కడే అలానే ఉండిపోయాను. అది నాకు అంతులేని ఆనందాన్ని, శోకాన్ని కూడా మిగిల్చింది. ఆమె ముఖం వెలిగిపోతున్నప్పటికీ విచారం కూడా వ్యక్తమవుతోంది. మృదువైన స్వరంతో చెప్పసాగింది. ఇక అదే ఆయనతో చివరిసారి ఏకాంతంగా మాట్లాడిన సందర్భమని నాకు స్పష్టంగా అర్థమైంది. అపారమైన ఆనందంతో పాటు కన్నీళ్లు కూడా ముంచెత్తాయి. ఆ మాటలు పలుకుతుంటే ఆ కళ్ళు మళ్ళీ సుజలమయ్యాయి. ఆ తర్వాత అమ్మ అన్న పిలుపు మళ్ళీ వినిపించింది. ఈసారి ఈ వృత్తానికి చేరువగా తండ్రి నుంచి పొందిన వారసత్వాన్ని, ఖాళీ పాత్రను చేతుల్లో పదిలంగా పొదివి పట్టుకుని మా ప్రేమ ఫలమైన రాహుల ఎదురుగా నిలబడ్డాడు. నా కన్నీటిని చూసిన మరుక్షణమే వృత్తంలో నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి చిట్టి చేతులతో నన్ను చుట్టేశాడు. నేను లేచి తనను ఎత్తుకుని నా గుండెల్లో దాచుకున్నాను.